ఎప్పుడైనా వరల్డ్లోనే సేఫెస్ట్ ప్లేస్ ఏది అని ఆలోచించారా? ఈ వీడియోలో చూసేద్దాం రండి. మనం మాట్లాడుతుంది స్విట్జర్లాండ్ గురించే. ఈ కంట్రీ ఎటువంటి వార్స్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే స్విట్జర్లాండ్ ఈజ్ నౌన్ ఫర్ న్యూట్రలిటీ. ఈ కంట్రీ ఎటువంటి పొలిటికల్ అలయన్స్ లైక్ నాటో ఆర్ యూరోపియన్ యూనియన్ లాంటి ఆర్గనైజేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పాస్ట్లో వరల్డ్ వార్ 1 and 2లో హోల్ వరల్డ్ పార్టిసిపేట్ చేసింది ఎక్సెప్ట్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ఎయిమ్ ఏంటంటే స్విట్జర్లాండ్ వేరే వాళ్ళ వార్స్లో ఇన్వాల్వ్ అవ్వదు, హెల్ప్ చేయదు, అండ్ వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోరు. కానీ 1847లో సండర్బండ్ అనే ఒక సివిల్ వార్ జరిగింది. ఇందులో సండర్బండ్ ఓడిపోవడం వల్ల స్విట్జర్లాండ్ ఒక ఫెడరల్ స్టేట్గా మారింది. దిస్ వాజ్ ద ఓన్లీ వార్ ఇన్సైడ్ ద స్విట్జర్లాండ్. అదర్ కంట్రీస్ స్విట్జర్లాండ్ని టచ్ కూడా చేయవు, ఎందుకంటే ఆల్ప్స్ అనే మౌంటైన్స్ కంట్రీకి 2 sides గోడల్లా ఎక్స్టర్నల్ వార్స్ నుంచి స్విట్జర్లాండ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. దీన్నే న్యాచురల్ డిఫెన్స్ ఫ్రమ్ ఆల్ప్స్ అని అంటారు. ట్యాంకర్స్, బంకర్స్ అండ్ వెపన్స్ అన్ని మౌంటైన్స్ దగ్గర అరేంజ్ చేయడం వల్ల సడన్ అటాక్స్ నుండి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. బార్డర్స్ చుట్టూ మైన్స్ పెట్టడం వలన ఏదైనా ఇన్వేషన్ జరిగితే అవి బ్రస్ట్ అయ్యి ఎనిమీస్ని కొలాప్స్ చేస్తాయి. ఇవన్నీ కన్సిడర్ చేసి స్విట్జర్లాండ్ని వరల్డ్ సేఫెస్ట్ కంట్రీగా సెవెరల్ ఆర్గనైజేషన్స్ తెలిపాయి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో పాటు ఇక్కడ పీస్ఫుల్ అండ్ అమేజింగ్ నేచర్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ స్టూడెంట్ మిత్ర.